ఈ సంక్రాంతి నాడు పరమాద్భుతమైనటువంటి సమైక్య భావం, గ్రామంలో ఉండేటువంటి అందరూ కూడా ఒకటిగా ఉండేటువంటి భావం పెంపొందుతుంది. మరి ఇతర పండుగల కంటే కూడా ఈ సంక్రాంతి నాడు బంధుమిత్రులు, గ్రామంలో ఉండే అన్ని వృత్తుల వాళ్ళు ఒకచోట కలవటం, సంతలు జరగటం, అలాగే అద్భుతమైనటువంటి వేడుకలు, గొర్రె పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, ఇటువంటివి కూడా అంటే పశుపక్ష్యాదులతో కూడా వినోదిస్తారు. అంటే పశువులు పక్షులు కూడా తమ చుట్టూ ఉన్నవి పుష్టిగా ఉండేలాగా ఉండి వాటితో కూడా పందాలు వేసుకుని వినోదిస్తారు. ఎడ్ల పందాలు ఇవి శృతి మించకుండా, అంటే వాటి కాళ్ళకి కత్తులు కట్టి అవి చచ్చిపోయేంత వరకు పోరాడేటట్టుగా కాకుండా, అవన్నీ తర్వాత వచ్చినటువంటి మార్పులు. అలా కాకుండా వాళ్ళు పెంచుకునేటువంటి పక్షులు కూడా పుష్టిగా ఉన్నాయి, అవి కూడా పౌరుషంగా ఉంటాయి, అవి కూడా ఈ పోటీల్లో పాల్గొంటాయని. అంటే మనుషులు, యువకులు దృఢంగా ఉండి కర్రసాము చేసేవారు. అద్భుతమైనటువంటి కర్రలు తిప్పి కర్రసాము చేసి వీళ్ళు కుస్తీలు పట్టి వీళ్ళ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించడం మాత్రమే కాకుండా, పశువులు ఇదిగో నా ఎద్దు ఇలా పోషించా, దీని మూపురం ఇలా ఉన్నది, దీని కొమ్ములు ఎట్లా ఉన్నాయి, ఇదిగో అని తను ఎంత ప్రేమగా పోషిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తూ ఆ ఎద్దువుని వాడు సాకుతున్నాడో అది చూపటం కోసం ఎడ్ల పందాలు, ఎడ్ల పోటీలు, అలా గొర్రె పొట్టేళ్ల పోటీలు ఇవన్నీ పెట్టింది ఎందుకనంటే వాళ్ళు వాటిని ఎంతగా ప్రేమిస్తున్నారో అవి కూడా ఎంత పుష్టిగా బలంగా ఉన్నాయని చెప్పటానికి. అంతేగాని అవి కొట్టుకుంటే మనం వినోదించడానికి కాదు. అట్లాగే పక్షులు, కోళ్ళ దగ్గర నుండి ఈ కోడికి కత్తి కట్టి పందెం వేయటం అనేది అది జోదంగా పరిణమించడం అనేది తర్వాత అవన్నీ ఈ పండుగలో భాగాలు కాదు. కత్తులు కట్టడం, మనుషులు చాలా పుష్టిగా దృఢంగా బలవంతులుగా ఉండి యుద్ధ విద్యల్లో ఆరితేరి ప్రదర్శించుకునేటువంటి సమయం కూడా ఈ సంక్రాంతి ఒకప్పుడు. ఇప్పుడు మనుషులకి ఇంతంత పొట్టొచ్చి వేళ్లాడిపోతూ మనుషులు ఓపిక లేకుండా కోళ్ళు కొట్టుకుంటుంటే ఓపిక చేసుకుని కూర్చుని చూసేటువంటి రోజులు వచ్చాయి. ఇలా కాకుండా చాలా దృఢంగా ఉన్నటువంటి యువకులు చక్కని పంద్యాలతో, ఆటలతో పోటీలు పడేటువంటిది ఈ సంక్రాంతి. ఇటువంటి ఈ సంక్రాంతి సమయంలో ఎడ్లకి, అట్లాగే ఊళ్ళో ఉన్నటువంటి ఆంబోతుకి బుట్టలతో పూర్ణంబూరలు చేసి, వాటికి మినుములతో గారెలు చేసి వాటిని పిలిచి వాటికి పెట్టేవాళ్ళు. 100-200 పూర్ణంబూరులు, గారెలు మనుషులకి పెట్టడం కాదు, ఆంబోతు తినేసేది. ఇవన్నీ కూడా ఈ కాలంలో బ్రతికున్న ఒక 70-80 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా తెలుసు, పెద్దవాళ్ళకి. ఆ ఆంబోతుని చూస్తుంటేనే పరమానందకరంగా ఉంటుంది. పొగరుబోతుతనము పోటుగానితనము కొమ్ములై మొలిచిన కోడెతనము. ఆ కొమ్ములు చూస్తుంటే దాని పొగరుబోత్తనం, అది ఎంత బలం కలిగినదో ఆ పోటుగాడితనం, ఈ రెండూ కూడా కొమ్ములై మొలిచాయా దీనికి అన్నట్టుగా ఉంటుంది ఆ ఆంబోతు. పొగరుబోతుతనము పోటుగానితనము కొమ్ములై మొలిచిన కోడెతనము. కన్నులు కన్బొమల్ గర్వాబ్ధి కెరటాలు కనుచూపు గరుడుని కన్న ఘనము. దాని కళ్ళు ఇంతంత లావున చాలా విశాలంగా ఉంటాయి ఆంబోతుకి. ఆ కనుబొమ్మలు అవి ఎలా ఉంటాయంటే గర్వాబ్ధి కెరటాలు, గర్వమనే సముద్రంకి ఉవ్వెత్తున లేచినటువంటి కెరటంలాగా ఉంటుంది దాని కన్ను కానీ ఆ కనుబొమ్మలు కానీ. కనుచూపు గరుడుని కన్న ఘనము, గరుత్మంతుడి కంటే కూడా సుదూరంగా చూడగలిగిందా ఇది అన్నట్టుగా ఉంటుంది ఆ దృష్టి. నవయౌవనం బంధు నందీసురూపంబు ముద్ద కట్టిన ఠీవి మూపురంబు. ఆ ఆంబోతుని చూస్తే నవయవ్వనంలో ఉన్నటువంటి నందీశ్వరుడా అన్నట్టుగా బలిష్టంగా ఉంటుంది.
పరమ సౌందర్యంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ముద్ద కట్టిన ఠీవి మూపురంబు, దాని మూపురం అంతా కూడా ముద్ద కట్టిన ఠీవి అన్నట్టుగా ఉంటుంది. పరమ భక్తి గుణము పట్టరాని బలము పడద్రోయ ఏదేని పాశుపతము. ఒక పాశుపతాస్త్రం ఎద్దుగా మారిందా అన్నట్టుగా అంత బలంగా ఉంటుంది అది. దానికి పరమ భక్తి గుణం, ఆ కళ్ళల్లో అపారమైనటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం, తన యజమాని మీద ప్రేమ, అవి తొణికిసలాడుతూ ఉంటాయి. ఆ ఊరి వాళ్ళ మీద ప్రేమ తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే అంత ఠీవిగా, గర్వంగా, దర్పంగా ఉంటుంది అది. పట్టరాని బలము పడద్రోయ ఏదేని పాశుపతము.